తెలంగాణలో మొదటి ప్రతిమైనటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు యాదగిరిగుట్టలో ఆలయ ఏవో గారు సిబ్బంది గారు ఒక్క పిలుపు మేరకు రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడానికి సుమారు 9 నుంచి 10,000 మంది రావడం చాలా గొప్ప విశేషం. ఈ సాంప్రదాయాన్ని రాష్ట్ర నలుమూల దేశం నలుమూల ప్రతి భక్తుడు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీస్సులతోటి స్వామివారి దగ్గర కోరికలు తీర్చుకోవడం కోసం ఈ గిరి ప్రదక్షిణ ఎంతగానో భక్తులకు ఒక మనోధైర్యం, ఒక స్వామివారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ చేయడం జన్మధన్యంగా మబ్బుల 5 గంటల నుంచి సుమారు ఒక 45 నిమిషాల్లో మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఈ 9 ఏళ్ళుగా లేకపోవడం, ఇక్కడ వచ్చినటువంటి యువగారు చొరవతోటి ఆలయ సిబ్బంది కూడా అర్చకులు కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి పూర్వవైభవం తేవడానికి వాళ్ళ ప్రయత్నం సఫలించింది. ఇలా గిరి ప్రదక్షిణ అంటే ప్రతి భక్తుడు కూడా స్వామివారి సేవలో స్వామివారి కోరికలు స్వామివారి దగ్గర వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఒక సులభతరంగా దర్శనం కూడా వాళ్ళకు స్వామివారు కనిపించి వాళ్ళ స్వప్నంగా నిలబెట్టడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఆలయ ఈవో గారికి సిబ్బందికి అర్చకులకు ముఖ్యంగా స్థానికంగా వచ్చినటువంటి భక్తులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్వవైభవం తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను మళ్ళీ పునరుద్ధరించి వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించి స్వామివారి దర్శనం కూడా ఒక గంటలోనే దర్శించుకునే విధంగా ఇంకా చర్యలు తీసుకొని వారికి అందరికి కూడా ఇక్కడ భోజ వసతులతో పాటు మొన్ననే ఇక్కడ సమావేశంలో సుమారు ఒక 5,000 మందికి రోజు నిత్యాన్నదానం కూడా జరిగే విధంగా దానికి ఒక 1 కోటి రూపాయలు కమిషనర్ గారితో కూడా శాంక్షన్ తీసుకొని వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈడ అన్నదాన కార్యక్రమంలో భోజన వసతి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని పోయే విధంగా స్వామివారి ఆశీర్వాదంతో దినదినాభివృద్ధిగా యారుటం ప్రజలతో పాటు ఈ మండల నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఇవాళ స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడం నా జన్మధన్యమైందిగా భావిస్తూ ఆ స్వామివారి సదాసేవలో ఆలయ నియోజకవర్గం ఇంకా కూడా అభివృద్ధి అయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వాళ్ళందరి ఆశయంతో ఇంకా గుట్టను అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని చెప్పి మాటిస్తూ స్వామివారి సేవలో ఈ ప్రజలకు సేవ అందించే భాగ్యం నాకు కల్పించేందుకు స్వామివారికి ఎప్పుడు కూడా భక్తుడినై సేవలు చేసుకుంటా అని చెప్పి మనం చేస్తున్నాం.